ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఇళ్ళ కనపరిచిన నీ కృపను ఘనపరచెదను. నేను ఆ పర్వతము తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించకుండా నన్ను. ఆదికాండము 19వ అధ్యాయము చదివిన ఈ వాక్య భాగంలో లోతు ప్రభువైన దేవునితో చెప్పుచున్న మాట మనం చూస్తాం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఇళ్ళ కనపరిచిన నీ కృపను ఘనపరచెదను అని. కనుక ఇక్కడ కటాక్షము అనే మాట మనం చూస్తాము. నీ కృపను అనే మాట మనం చూస్తాం. ఆ లైటే భీమ్ మీద ఉండే లైటే, సిస్టర్స్ వైపు బ్రదర్స్ వైపు. కనుక కటాక్షము కృప అనే మాట. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఈ రెండు పదాలు వాడాడు. ఒకటి గ్రేస్, రెండవది మర్సీ. ఒకవేళ ఆ పదాలు బట్టి వెళితే తెలుగులో కృప కనికరములు అని మనం పాట పాడుతుంటాం. కృప కనికరముల మా దేవా కృతజ్ఞత నర్పింతు అని. అందులో వ్యత్యాసం ఉందని మనకు అర్థమవుతుంది. కృప కనికరముల అంటే కృప కలిగిన దేవాన్నం, కృప కనికరముల గల దేవాన్ని. అందుకని మాటలకు వచ్చి ఎన్నో పర్యాయాలు వినింటాం, మరి ఒక పర్యాయం జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. కనుక కనికరము అనేది మనము దేనికి పాత్రలమో దానిని దేవుడు మనకు దయచేయకపోవడాన్ని కనికరము అంటారు. దేనికి పాత్రలము అనేది మనం గమనించినట్లయితే మన పాపములను బట్టి, మన అవిధేయతను బట్టి మనము శిక్షకు పాత్రలము అని. అయితే ఆ దేవుడు కరుణాసంపన్నుడై ఆయన మనల్ని తన ఉగ్రతకు అప్పగించలేదు అని అది మనం చూస్తాం. కాబట్టి పౌలు అపోస్తలుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనంలో మాట్లాడుతూ మనము కూడా శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడైన చాలంతే. కాబట్టి మనం దైవోగ్రతకు పాత్రులమే. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన కనికరముల పూర్ణుడు. కనుక ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనకు తగినటువంటి శిక్ష మనకు అనుగ్రహించలేదు. అందుకై ప్రభుని ఆరాధించదము కాకముందు, ప్రభువా నేనైతే నా పాప అపరాధములు బట్టి శిక్షకు దైవోగ్రతకు పాత్రునై ఉండగా నీ విశేషమైన కనికరమును బట్టి ఆ శిక్ష, ఆ తీర్పు, ఉగ్రత నా మీద నువ్వు కుమ్మరించలేదు. అందుకై నేను నిన్ను స్తుతించుచూ ఉన్నాను. రెండవ మాటకు వస్తే లోతు దేవుని కృపను గురించి మాట్లాడుతున్నాడు. కటాక్షము అంటే కృప, ఇంగ్లీష్లో గ్రేస్ అని వ్రాయబడింది అక్కడ. కనుక ఆ కృప ఏమిటి అనేది మనం గమనించినట్లయితే, కృప దేనికి మనము పాత్రులము కామో దానిని దేవుడు మనకు దయచేయుటే కృప. దేనికి మనం పాత్రులము కాము అని అంటే రక్షణకు మనం పాత్రులము కాము అని. ఆ విషయం బహు స్పష్టంగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనకు అర్థమవుతుంది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు,
ఇది దేవుని వరమే. కాబట్టి ఇది మీ వలన కలిగినది కాదు అంటే అసలు మీరు పొందడానికి కూడా మీరు యోగ్యులు మీరు కారు. మీ క్రియల వలన ఇది మీరు సంపాదించుకోలేరు. ఆయనను దేవుడు తన కృపను అనుగ్రహించాడు. అందుకే విశ్వాసం ద్వారా కృపచేతని ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? రక్షించాడు అని పౌలు అపొస్తలుడు చెప్పడం మనం చూస్తాం. ఈరోజు మనం ఎవరమైనా సరే జన్మ కర్మ పాప నుంచి విడుదల విమోచన రక్షణ పొందాము అని అంటే ఇది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. అందుకే ఇందాక పాట పాడాము, నిశ్చయంగా నేనేమై ఉన్నాను అంటే ఈ రోజున రక్షణ పొందిన దేవుని బిడ్డగా ఉన్నాను. దేన్ని బట్టి నేనేమై ఉన్నాను? అది కేవలం కృప వల్లనే ఉన్నాను. కనుక ఆ కృప దేవుడు నాయన ప్రత్యక్షపరిచాడు. ఆటి కృప ద్వారా నేను ఈ రక్షణ పొందాను. అందుకని రెండవదిగా ప్రభువుకు మనం చెప్పాలి, ప్రభువా నేను నీవు అనుగ్రహించు సిద్ధపరిచే రక్షణకు ఎంత మాత్రమును పాత్రుణ్ణి కాను, అర్హుణ్ణి కాను, యోగ్యుణ్ణి యోగ్యురాలను కాను. ఆయనను ఈ రక్షణ నాకు అనుగ్రహించ నీకిష్టమైంది. అందుకనే 149వ కీర్తనలో 3వ వచనం 4వ వచనంలో యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించాడు. ఆయన ఇచ్చాడు రక్షణ, ఆ రక్షణతో ఆయన అలంకరించాడు. ఎందును బట్టి దేవుడు తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ప్రీతి గలవాడనే మాట ఇంకో మాట చెబితే ఇష్టము గలవాడు. కాబట్టి దేవుడు తన ప్రజలు ఇష్టం ఉంది. ఎందుకయ్యా ఈయన నన్ను ఇంతగా ప్రేమించావు, ఎందుకు నన్ను రక్షించావు, ఇంత గొప్ప విలువైన అమూల్యమైన రక్షణ నీవు నాకు ఇచ్చావు అంటే నీవు యోగ్యుడివని కాదు, యోగ్యురాలువని కాదు, నాకు ఇష్టమైంది అంతే. కనుకనే ఆ ఎరిగిన హృదయములతో ఆ రక్షణ కృపను మనము తలంచుకుంటూ ప్రభువును మనం ఆరాధించి ప్రభువును మనం కనపరుస్తాం. కాబట్టి ఇలాంటి కనికరము కృపను లోతు జ్ఞాపకము చేసుకొనుచూ ఉన్నాయి. లోతున్నది ఎక్కడో మనకు తెలుసు, సొదొమ గొమొర్రాల్లో ఉన్నాడు లోతు. పాపము ఆకాశమును అంటుతున్నటువంటి ఆ స్థితిలో కనుక దేవుని వాక్యములో ఇక్కడ లోతు యొక్క సొంత మాటల్లో ఇప్పుడు ఈ మాట అంటాడు, నీవు నా ప్రాణమును ఏం చేశావు? రక్షించావు. కాబట్టి నీవు చూపిన కనికరమును బట్టి నేను సొదొమ గొమొర్రాలో నాశనం కావలసిన వాడిని నాశనము కాలేదు. రెండవది, నిశ్చయముగా నేను రక్షణ పొందుటకు అర్హత యోగ్యత నా యందు ఏం మాత్రమును లేదు. నా అవిధేయత తడువు చేయడం, నా తిరుగుమాటం బట్టి ఆయనను ఈ కృప నీవు నాకు అనుగ్రహించావు, రక్షణ నాకు అనుగ్రహించావు అంటే, నేడు నీవు నా ప్రాణమును రక్షించావు అంటే అది నీ కనికరములు, అది నీ కృపే అని లోతు తలంచుకుంటూ ఉన్నట్లు మనం చూస్తాం. ఇప్పుడు రెండవ తలంపుకు మనం వస్తే, పేతురు భక్తుడు 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట అంటాడు. చూడండి, మీ బైబిల్ తిప్పి రెఫరెన్స్ చెప్పగానే బైబిల్ తిప్పండి దయచేసి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. చాలంతే. ఇక్కడ ఇంకో మాట మనం చూస్తాం, ఈ లోతు ఎవరట? నీతిమంతుడగు లోతు అని. అయితే నీతిమంతుడగు లోతును తప్పించాడు అనేది ఇక్కడ రెండవది. మనం ఒకప్పుడు పాపలో జన్మించి జీవించుతున్న వారంగా మాత్రమే కాదు, దేవుని కనికరములు కృపల ఫలమైన రక్షణను మనం పొందడము, అదే రక్షించబడి నీతిమంతులుగా తీర్చబడిన దేవుని ప్రజలమైన మన జీవితాలలో ఈ లోతు విషయమై పేతురు అపొస్తలులు వ్రాసిన మాటను మనం జ్ఞాపకం చేసుకుని అన్వయించుకుంటే, నీతిమంతుడైన లోతును తప్పించాడు. ఎక్కడ నుంచి? కామ వికారమైన వారి ప్రవర్తనలు, సొదొమ గొమొర్రాల్లో. దీన్ని బట్టి ఒకటి మనకు అర్థమవుతూ ఉంది,
రక్షించబడి ఈ లోకంలో జీవించుచూ ఉన్న ప్రజలం. సరే, లోతును గురించి తర్వాత మనం చెప్పుకోబోతాం ఇంకా చివరి వర్తమానంలో. అయితే ఆరాధన కొరకై రెండవ తలంపు నేను మీకు జ్ఞాపం చేయగోరుతున్న మాట ఏమిటి అని అంటే, రక్షించబడి నీతిమంతులుగా దేవుని ప్రజలమైన మనం ఇంకా దేహంలో ప్రస్తుతమంది ఈ లోకంలోనే మనం జీవించుతూ ఉన్నాం. సరే, నాడు లోతు విషయం మనం అలా ఉంచితే, ఈరోజు ఈ సొదొమ గొమొర్రాలు ఈ లోకం పెళ్ళికి ఇవ్వడం, పెళ్ళికి చేసుకోవడం, కట్టడము, పడగొట్టడము, లేకపోతే కామ వికారమైనటువంటి ప్రవర్తనలు, చుట్టూ ఇలాంటి ప్రజలు, ఇటు పాపము విస్తరించిన ఈ పాప ప్రపంచంలో ఈనాడు ఇలాంటి ప్రజల మధ్య మనం జీవించుచున్నాం. మనం ఏం చేయగలం? కనుక నీతిమంతుడు లోతును కూర్చో ఒక మాట రాయబడింది, అతడు తన మనసు ఏమవుతుందంటే నొప్పించబడతాను. సరే, ఇలాంటి పరిస్థితుల మధ్య మరి అనేకమైనటువంటి కీడులు, అపాయములు మనము చూస్తాం. అందుకనే ఈ రోజున ప్రకృతి వైపరీత్యాలు అని అంటే న్యాచురల్ కెలామిటీస్, భూకంపాలు కానీ ఇతరమైన రకాల కీడులు, అపాయములు, వర్షములు, వరదలు, ఉప్పెనలు, ప్రమాదములు అనేకములు, యాక్సిడెంట్లు, ఇలాంటివి అనేకములు. అయితే ఒకవేళ నీతిమంతుల లోతును గురించి అలాంటి సందర్భమే మనం వీడు చెప్తాము. నీతిమంతుల లోతును తప్పించని పేతురు రాస్తూ ఉంటే ఎలాగ తప్పించాడు, ఎటు తప్పించాడు అని మనం చూస్తే, ఆ ఇద్దరు మనుషులు లోతును తన భార్య పిల్లలను చేతులు పట్టుకొని సొదొమ గొమొర్రాల పట్టణం నుంచి వెలపటికి తీసుకొని వచ్చారు. వెలపటికి తెచ్చారట, అక్కడ వదిలిపెట్టేశారు. ఏం కారణం? ఈ సొదొమ గొమొర్రాలు ఆ అగ్నిగంధములతో నాశనం కాల్చబడబోతున్నాయి. ఆ విషయమై ఇప్పుడు పేతురు రాస్తూ నీతిమంతులు లోతును తప్పించాడు. ఇప్పుడు మన గమనానికి పోవాలి, మనకు అనుభవించుకుంటూ పోవాలి. ఇలాంటి పాప ప్రపంచంలో పాపభూయిష్టమైన ప్రజల మధ్య కామ వికారమైన ఇలాంటి నడవడి ప్రవర్తన గల ప్రజలు, భోగేచ్ఛలు ఇచ్చలు నెరవేర్చుకునే జనాలు, లేకపోతే కనుక హేళన అవహేళన చేసే ప్రజలు, పాప ప్రభావము ఈరోజు నీతిమంతులైన దేవుని ప్రజల మీద కూడా చూపుతున్న ఈ ప్రపంచంలో జీవించుతున్న మన జీవితాల్లో నిశ్చయంగా పేతురు రాసిన మాట మనం కూడా చెప్పగలం. ఆ నీతిమంతుల లోతును తప్పించినట్టు దేవుడు నన్ను తప్పించుచూ వస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు కష్టం, మనసులో గాయం, హృదయంలో నొప్పి, వారిట్లా వీరిట్లా ఇలాగూ ఈ పరిస్థితి ఇలాగూ ఇవన్నీ భయపడుతున్నప్పుడు, వాటి ప్రభావం మనపై చూపుతున్నప్పుడు ఎంతగానో కష్టము, బాధ అనుభవించే వరంగా కనపడుతున్నాం. ఆయనను ఒక మాట మనం చెప్పదగను, పేతురు నీతిమంతుడైన లోతును ఏం చేశాడంటే తప్పించాడు. అందుకనే ఒక్కసారి రక్షించమని మన క్రైస్తవ జీవితం నాటి నుంచి వెనక్కి మనం అంటే ఈరోజు వరకు ఇక్కడ నుంచి మనం వెనక్కి చూసుకుంటే కనుక ఇలాంటి పరిస్థితుల ప్రభావము, ఒత్తిడి మన జీవితాలపై ప్రభావం చూపుతున్నప్పుడు దేవుడు ఎట్లా ఆశ్చర్యంగా మనల్ని తప్పించుతూ, కాపాడుతూ, సంరక్షించుతూ వచ్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాము కానీ. సరే, ఇలాగ తప్పించడానికి ఒక హేతువు నేను చెప్పాలి. ఏమిటి ఆ హేతువు? మనం పాట పాడుతూ ఉంటాం, అబ్రహాం యొక్క మొరను ఆలకించి లోతును ఏం చేశాడు? దేవుడు కాపాడాడు, తప్పించాడు. పేతురు ఆ మాట రాశాడు కానీ దేన్ని బట్టి? అబ్రహాం విజ్ఞాపం చేశాడు, ఆ పట్టణంలో 5 నీతిమంతులు ఉంటున్నా, నీవు ఆ పట్టణమును కాల్చగా, లేక నీతిమంతులను దుష్టులతో కూడా నీవు నాశనం చేయదువా అని అబ్రహాం యొక్క చేసిన ప్రార్థన, విజ్ఞాపన లోతును సొదొమ గొమొర్రాలోంచి తప్పించింది, నీతిమంతుల లోతును. కాబట్టి ఇప్పుడు ఇట్ ఈస్ ది ప్రేయర్ అండ్ ఇంటర్సెసరీ ప్రేయర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హూ ఈజ్ ది గ్రేట్ హై ప్రీస్ట్,
sitting at the right hand of the Father, making an intercession day and night for His people who are called in His name. ఆయన పేరున పిలువబడుతున్న ఆ ప్రజల నిమిత్తమై ఆ మన గొప్ప ప్రధాన యాజకుడైన ప్రభువైన క్రీస్తు ఇప్పుడు పోసను కూర్చొని దివరాత్రములు ఆయన మనకు విజ్ఞాపనం చేయుచున్నాడు. అందుకనే లూకాసు వార్త మనందరికీ బాగా తెలిసిన వచనం. అక్కడ సీమోను పేతురును గురించి యేసు ప్రభు వారు ఈ మాట వాడాడు. లూకాసు వార్త దయచేసి రండి, 22వ అధ్యాయము 31వ వచనం. సిమోను సిమోను, ఇదిగో సాతాను మిమ్మను బట్టి గోధుమల వల్ల జల్లించగా మిమ్మను కోరుకున్న కానీ 32, నేను నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను ఏం చేశానట, వేడుకున్నాను. దేవునికి స్తోత్రం. అందుకనే ఈరోజు మనం ఇక్కడ గమనించినట్లయితే కనుక ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క విజ్ఞాపన ప్రార్థన, అబ్రహాము మరణాలకించి లోతును తప్పించిన ఆ తండ్రి అయిన దేవుడు, అంతకంటే మించిన ఆ తన కుమారుడైన ప్రభువైన క్రీస్తు దేవుని ఇంటిపై నియమించబడిన గొప్ప ప్రధాన యాజకుడు మన నిమిత్తమై దివారాత్రములు ఆయన చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు బట్టి ఈరోజు మళ్ళీ ఎలాగూ తప్పించుతూ ఉన్నాడు. తలంచుకుంటూ ప్రభు సన్నిధిలో ఆయన ఆలయంలో ఆయన కృపలను ధ్యానం చేసుకుంటున్నాం. కనుక ఈ తలంపు లోతును గూర్చి 2వ భాగంలో మనం చూస్తాం. అందుకనే లోతు తప్పించబడ్డాడు అని. రెండవది, ఒకటి నొప్పించబడుతున్న లోతును ఎలా తప్పించాడు. రెండవది, లోతు సదుముఖంబరా నుంచి ఫిజికల్గా కూడా బయటికి ఎలా తీస్తూ వచ్చి తాను తప్పించాడు ఈ న్యాచురల్ కెలామిటీ. కనుక ఈ భయంకరమైన ప్రకృతి సంబంధించిన పరిచయం దేవుడి యొక్క ఊహ తీర్పు కుమ్మరించబడినప్పుడు తర్వాత ఇంకో మాట ఇక్కడ నేను మీకు చెప్పాలని కోరుతూ ఉన్నాను. ఏమిటి అనంటే, నిశ్చయముగా ఒక దినం రాబోతూ ఉంది, ప్రభు అయిన దేవుడు ఈ రోజున ప్రస్తుత దుష్టలోకముల నుంచి మనల్ని రక్షించి కాపాడు మాత్రమే కాకుండా ఒక దినమున పూర్ణంగా మనల్ని ఈ లోకంలో నుంచి ఆయన మనల్ని విడిపించబోతున్నాడు. అందుకనే ఆ తప్పించడం, ఆ రక్షణను గురించి మనం గమనించినట్లయితే పౌలు అపోస్తలుడు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది అని చెప్పి అప్పుడు అంటాడు, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కాబట్టి అంధకార సంబంధించిన క్రియలు విడిచి దేశ సంబంధించిన యుద్ధోపకరణములను ఏమిటి ఆ రక్షణ అని అంటే, మన ప్రభుని యేసుక్రీస్తు వారు వేకుచుక్క ఉదయించబోతున్నాడు. అది పగలు సమీపంగా అండి. పగలంటే అదే ప్రభుని యేసుక్రీస్తు వారి పెట్టమన్న అనేకుని పేరులో ఒక పేరు పగలు అని చెప్పచ్చు. పరమగీతంలో షోయింగ్ ఫోర్ ది మార్నింగ్ అంటే సంధ్యారాగమని తెలుగులో మనం చూస్తాం. ఇంగ్లీష్లో షోయింగ్ ఫోర్ ది మార్నింగ్ అంటే వేకువను, తెల్లవారు వేకువను చూపించేటండి. అది వేకువను ఆకర్షిస్తాను. నేను దావీదు వేరు చిగును వేకు చుక్కును అయ్యున్నానన్నాడు. కాబట్టి ఆ ప్రభువైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఈ పాపపు స్వభావంతో ఉన్న ఈ దేహం నుంచి, ఈ పాప ప్రభావము ఉన్నటువంటి లోకంలో నుంచి, సాతానుడు ఏలుబడి చేయించున్న అంధకార సమయం అధికారం ఉన్న ఈ లోకం నుంచి మనం పూర్ణంగా విడుదల పొందబోతున్నాం, తప్పించబడబోతున్నాం. అది తలంచుకుంటూ మన హృదయంలో ఈ దేవుని ఆలయంలో ఆయన సన్నిధిని కృతజ్ఞమై విరిగి నలిగిన హృదయంతో ప్రభువును మనం సేవించుదుగాక. అదే 2వ భాగం. కనుక 2వ భాగంలో నీతిమంతుడైన లోతును తప్పించెను అని 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పిన మాట. అది మనం ఈ 3 భాగాలుగా మనం చూసాం. ఒకటి, మన అనుదిన క్రైస్తవ జీవితంలో వెనక్కి చూసుకుంటే. రెండవది, ఈ లోకపు పాప ప్రపంచం వారి యొక్క పాపను బట్టి జరుగుతున్న ప్రకృతి పరీక్షలు, కీడులు, అపాయములు, గండములు అనేకంలో కూడా ఆశ్చర్యంగా దేవుడు మనల్ని సంరక్షించు భద్రపరుస్తూ వస్తున్నాడు. మూడవది, ఓ దినం రాబోతుంది, ఇట్టి ప్రపంచంలోంచి పూర్తిగా ఆయన మళ్ళీ విడుదల చేయబోతున్నాడు.
ఇది కేవలం దేవుని యొక్క విశేషమైన కృప. అందుకై మనము కృతజ్ఞంగా జీవించవలసిన. సరే, ఇప్పుడు మరో తలంపుకు మనం వెళ్దాం. ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం. ఇలాంటి పరిస్థితులలో చూడండి, 18, 19 వచనం. ఈ 3వ భాగముగా ఏం చేశాడు ఈ లోతు? ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరచితిని. నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరచితిని అని అన్నాడు. అని అంటూనే ఆ పర్వతమునకు అని తాను చెప్పిన మాటను మనం చూస్తాం. ఆ పర్వతమునకు. కాబట్టి నేను ఒక చిన్న మాట పర్వతాన్ని గురించి నేను మీకు చెప్పాలని కోరుతున్నాను, ఎక్కువ వ్యాఖ్యానించబోనిక. ఆ పై భాగంలో ఆ మనుషులు వారిని వెలుపడి తీసుకువచ్చి పెట్టిన తర్వాత, ఇదిగో ఈ మైదానంలో నీవు ఎక్కడా నిలవద్దు, వెనక్కి చూడవద్దు, నేను నీకు చూపించబో ఆ పర్వతము నీవు పారిపో. బాబు పిల్లలు అటు ఇటు పరిగెత్తదయ్యా, చెప్పండి అమ్మా పిల్లలు పరిగెత్తనీకండి. కనుక ఆ పర్వతమునకు పారిపోము అని అంటే, ప్రభు అయిన దేవుడు ఇలాంటి పరిస్థితుల మధ్య యోబు తన కుటుంబం కొరకై ఆయన చేసిన ఏర్పాటు, ది ప్రొవిజన్ విచ్ గాడ్ హ్యాడ్ మేడ్ ఫర్ దిస్ మ్యాన్ లాట్ అండ్ హిస్ ఫ్యామిలీ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 6వ వచనంలో ఒక మాట ఇలాగ మనం చూస్తాం. రండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచెను. అది 3వ తలంపుగా నేను మీ ముందుంచాలని కోరుతున్నాను. సో గాడ్ హ్యాడ్ ప్రిపేర్డ్ ఏ ప్లేస్ ఫార్ హర్. ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యం ఇది! అంటే వాట్ ఏ కన్సర్న్ అండ్ కేర్ గాడ్ టేక్స్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల విషయంలో, తన ప్రజల నిమిత్తం ఎంత చింత కలిగి, ఎంత శ్రద్ధ కలిగి వారి విషయమైన బాధ్యత తీసుకుంటున్నాడు ప్రభు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అని నిశ్చయముగా ఈ లోతు విషయంలో అంత కేర్ తీసుకోవాల్సినంత అవసరం ఏమో అనిపించదు కొన్నిసార్లు. ఎందుకు? ఇలాగ అయిపోయినటువంటి లోతు తర్వాత మనం చూడబోతాం. సరే, ఇప్పుడు మనకి ఎంత స్పష్టంగాను ఆ పర్వతం ఇదిగో, ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ మౌంటైన్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ టు బి సేఫ్, టు బి ఫెడ్. సురక్షితంగా ఉండడానికి, మీరు పోషించబడడానికి, మీరు కాపాడబడడానికి నేను సిద్ధమొచ్చిన పర్వతాన్ని పారిపో, ఫ్లీ టు దట్ మౌంటైన్. కనుక 12వ అధ్యాయం 6వ వచనం ప్రకటన గ్రంథంలో సందర్భం ఎక్కువ వ్యాఖ్యానించలేం. కానీ ఆ స్త్రీ ఇశ్రాయేలు అయితే ఆ ఘటసర్పం ఆమెను హింసించడానికి నోరు తెరిచింది. కనుక భయంకరమైన కీడు ఆమె మీదకి అది ఉద్దేశించాడు ఆ సాతానుడు. అయితే ఆ స్త్రీ పారిపోతుండగా దేవుడు అరణ్యంలో ఆమెకు ఒక స్థలం సిద్ధపరిచాడు. కనుక ప్రకటన గ్రంథం ధ్యానం చేసేటప్పుడు చెప్పుంటాను, ఒకవేళ మీరు అందరూ లేరేమో ఆ దినాల్లో, కొంతమంది ఉంటే వారికి జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి ఆ స్థలంలో 1260 దినాలు, 1260 దినాలు ఆమె కాపాడబడుతుంది. ఆమె వారికి వెతికినా కనబడకుండా దేవుడు ఆమెను దాచిపెట్టాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని దాచిపెట్టాడు. అంతేకాదు 1260 దినాలు వారు ఏం కొరత లేకుండా సమృద్ధి అయితే వారు పోషించబడుతూ వచ్చారు. ఏం ఆశ్చర్యమో! ఒక ఆయన ఈ సందర్భం గురించి మాట్లాడుతూ, ఈ సందర్భం అంటే ఆ దినాల్లో ఈ ఘటసర్పం ఇశ్రాయేలు జనాంగాన్ని తరిమినప్పుడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఆయన ఒక మాట చెప్పాడు. వేటగాడు అరణ్యంలో మరి జంతువులు తరుముతాడట. జంతువులు తరిమినప్పుడు ఆ జంతువు ఆ పరిసర ప్రాంతాల రంగులు ఎలాగున్నాయో ఆ జంతువు తన రంగును అలాగ మార్చుకుంటుందట. మార్చుకుంటేప్పటికి వీడికి అర్థం కాదు.
బాణం ఎరబెట్టడానికి, గురి పెట్టడానికి. ఇక ఎక్కడ పోయిందో కనపడదు. ఇక ఉందక్కడే, అది వానికి కనపడదు. ఆ దినాలలోంట ఈ క్రీస్తు విరోధి పరిపాలనలో దేవుని ప్రజలైన వాడు హింసించ మొదలుపెట్టినప్పుడు దేవుడు అలాగే వాడిని కాపాడతాడట. వాళ్ళు అక్కడే ఉంటారు, వాడిని కనపడరు. అక్కడే ఒక రీతిగా ఇక్కడ యోగ గ్రంథం ఇది ఆదికాండంలో చూడబోతుంది తర్వాత వర్తమానంలో. ఎందుకు ఆ సొదొమ గొమొర్రాల వాకిట్లో వాళ్ళందరూ వస్తే ఆ ఇద్దరు ఏం చేశారట, దూతలు వారికి మబ్బు కమ్మజేశారు. తలుపులు తెచ్చుకున్నారు, బయటకు వచ్చారు, అంతా పోతున్నారు, కానీ వీళ్ళకి మాత్రం కనపడంలే వాళ్ళు. కాబట్టి నిశ్చయంగా దేవుడు తన ప్రజలను కాపాడి భద్రపరిచేందుకు సిద్ధపరిచే స్థలం ఆశ్చర్యం. ఈ రోజున ఆ స్థలం మనకు ఉంది ఈ లోకంలో. We are not the people without shelter and refuge. We have this refuge, and this sure refuge, it is said in Bible. మన ఆశ్రయదుర్గము వారి ఆశ్రయదుర్గం వంటిది కాదట. ఏం మాట అది? వారి ఆశ్రయదుర్గం వారిని అప్పగించేసిందట. అయితే మన ఆశ్రయదుర్గం అలాంటిది కాదు. మనల్ని అప్పగించదు కాదు కదా, మనల్ని ఆవరిస్తుంది, మనల్ని భద్రం చేస్తుంది. అది మన ఆశ్రయదుర్గం. అందుకనే పౌలు అపొస్తలుడు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట అన్నాడు. 18వ వచనం కలిసి ఉన్నాయి అక్కడ. ఆవిడంటాడు కదా, ఫ్లీ ఫార్ రెఫ్యూజ్ అన్నాడు. ఇంగ్లీష్, తెలుగులో అంత తేటగా లేదు కనుక శరణాగతులమై ఉన్నాము అని అంటాడు తెలుగులో. అయితే ఇంగ్లీష్లో అంటాడు ఫ్లీ ఫార్ రెఫ్యూజ్. అంటే అదిగో టు దెమ్ దట్ ఫ్లీ ఫర్ రెఫ్యూజ్. కాబట్టి వీ హ్యావ్ ఎ రెఫ్యూజ్ వేర్ ఇన్ వీ కుడ్ ఫ్లీ. ఎక్కడికి మనం పరిగెత్తగలమో అందుకని ఒక ఆశ్రయం అనుకుంది, అక్కడ మనం సురక్షితంగా ఉండగలం. అదే లోతు విషయంలో దేవుడు చేశాడు. ఒకవేళ లోతు తన కుటుంబంలో ఎన్నో హద్దుబాట్లు, కొరతలు, బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు నిశ్చయంగా వారి కొరకు సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన స్థలం ఆశ్చర్యమే. కనుక ఈ ఉదయకాలం ఈ తలంపులు మన ఉదయంలో ఉంచుకుందాం. 3 భాగాలు నేను మీకు జ్ఞాపం చేశాను. 2వ భాగంలో 3 తలంపులు నేను మీకు చెప్పి ఉన్నాను. ఇప్పుడు ముగింపుకు వస్తూ ఈ లోతు వీటన్నిటిని తలంచుని జ్ఞాపం చేసుకుంటూ అంటాడు కదా, నా ప్రాణము నీ కృపను ఏం చేస్తుందంట, ఘనపరచుచూ ఉన్నది. నీ దోస్తుని నీవు చూపిన, నా ప్రాణమును రక్షించడం నీవు చూపిన నీ కృపను నా ప్రాణం ఇప్పుడు ఏం చేస్తుందంట, ఘనం. ఓ లార్డ్, ఐ మ్యాగ్నిఫై మై సోల్, మ్యాగ్నిఫై యువర్ గ్రేస్. కనుక నా ప్రాణము నీ కృపను ఘనపరచుచూ ఉన్నది. పిల్లరా, ఇదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మన నుంచి. యవనస్తులు అంటారా పిల్లలారా, ప్రభు ప్రేమను కృపను రుచించిన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ప్రాణములు ఇలాంటి శ్రేష్టమైన కృపను రుచించిన అనుభవం కలిగిన వారమైన మనం కూడా ఆయన కృపను ఘనపరచాలి. ప్రాణమారు అదే ప్రభు కావాలని కోరుతున్నాడు. కనుక చివరి పాటలో ఆ పదం, ఆ తలంపు వచ్చేట పాట ఒకటి పాడాం మనం. కనుక ఈరోజు మన జీవితాలలో ప్రాణములతో ప్రభుని కనిపిస్తాం. కీర్తనాకారుడు దావీదు ఒక మాట అంటాడు, ఏమని, నా జీవితకాలం అంతా నేను యెహోవాను సన్నతించను, తర్వాత నా ప్రాణం ఉన్నంత వరకు. అయితే ఇంగ్లీష్లో ఇంకో చక్కని మాట మనం, యాజ్ లాంగ్ యాజ్ బ్రెత్ ఇన్ మీ, నాలో ఊపిరున్నంత వరకు నేను ఆయన ఘనపరిచేది. ఊపిరున్నంత వరకు. ఊపిరైతే ఉంది ఇంకా మనలో, ప్రాణం మనలో ఉంది. అయితే ఈ ప్రాణం, ఈ ఊపిరితో ప్రభువుని మనం ఏం చేయడం లేదు, ఘనపరచడం లేదు. ఇంకెందుకు ఈ ఊపిరి, ఇంకెందుకు ఈ ప్రాణం? కనుకనే లోతు అర్థం చేసుకున్న వాడై ఇప్పుడు నా ప్రాణము నీ కృపను ఘనపరచుచూ ఉన్నది. అందుకని ఈ తలంపును మన హృదయంలో ఉంచుకున్న వారమై ప్రభువును స్తుతించి ప్రభువును ఆరాధించట్లో మనం గడుపుదాం.